అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ విధంగా మరి అనేకమైన పాటలు రాశాము, వాటిలోంచి అప్పుడప్పుడు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ విధంగా ఇప్పుడు 2010 మరి ప్రింటెడ్ అండి ఈ బుక్. మరి అనేకమైన చక్కని పాటలు స్టిల్ వ్రాస్తూనే ఉన్నాను. మరి వాటిలోంచి బయటికి వాటిని పాడలేకపోతున్నాం. మరి మా చర్చ్ ఆరాధనలో పాడుతున్నాము. అలాగే వాటన్నిటిని కూడా క్యాసెట్ చేయాలా, బయటికి తీసుకురావడానికి మరి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మంచి పాటలు, ఆత్మీయమైన పాటలు. అలాగే ఆ క్యాసెట్ కొరకు ప్రార్థించండి. మరి వీలుగా ఉంటే సహకరించవచ్చు. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించునుగాక. ఇంకటి త్వరగా ఇటువంటి మంచి ఆదరణకరమైన దీవెనకరమైన పాటలు అనేకులు విని మరి కన్నీరు తుడవబడాలా. మరి ఇటువంటి పాటలు పాడుతుండగా అనేకులు ఎంతగానో ఓదార్చబట్టం నేను చూశాను. మరి సేవా పరిచర్యలు కన్నీరు విడిచారు, ఆదరించబడ్డారు. వారి జీవితాల్లో ఎన్నో మేలు పొందుకున్నారు. మరి నిజంగా చాలా బాగున్నాయండి. మరి మంచి ఆదరణకరమైన పాటలని అనేకులు తెలియచేశారు. దాన్ని బట్టి నిజంగా ఎంతగానో సంతోషిస్తున్నానండి. చాలా సంతోషం. మరి దేవునికి వాక్యములో గనుక మనం చూసినట్లయితే ఒక మాట ఉందండి, బైబిల్లో చూద్దాం. మరి టాపిక్ ఏంటంటే ప్రార్థన ద్వారా శత్రువును చెరపట్టాలి. నిజమే పిల్లరా, ప్రార్థన కొరకు కొన్ని దినాల నుంచి లైవ్లో మాట్లాడుతున్నాను. ఒక డిఫరెంట్గా అనుకూల సమయంలో నీ మొర వింటాడు. కన్నీటి ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన, ఆసక్తి గల ప్రార్థన, ఆత్మ తీవ్రతతో ప్రార్థించాలా, అన్య భాషలో ప్రార్థించాలా, మనసుతో ప్రార్థించాలా, ఈ విధంగా టాపిక్లో అనేక విషయాలు. మరి వాటిలో ప్రతి దినము కూడా ప్రార్థన అంశాన్ని మాట్లాడుతున్నాం. అలాగే ఎక్కువ కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రేరేపించబడి ప్రతినిత్యం ఆ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు తెలియజేసే సమస్యల్ని, అలాగే ప్రత్యేకంగా మరి ముఖ్యంగా మమ్మను కూడా మా కష్టకాలములు, మా ఇబ్బందులు, మా శ్రమలు మాకు చేయుతనిస్తూ మా శ్రమలు నిలిచిన మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో కూడా ఒక మాట ఉంది. యేసు ప్రభు మరి తన శోధన కాలములు మరి వారందరూ కూడా శిష్యులు తనతో పాటు కూడా నిలిచి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆ మాట ఒకసారి చూద్దామా అండి. దేవుని యొక్క వాక్యంలో మరి లూకా స్వార్తలో ఉంటుంది ఆ మాట. 22వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. అది చూసి టాపిక్లోకి వెళ్దామండి. నా శోధనలో, మూల భాషలో, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిజమే. మరి ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన మంచి మాట శిష్యులతో. మరి తన శోధన కాలములో, శ్రమలలో యేసు ప్రభు ఏంటి, మరి యేసు ప్రభు కూడా ఒక రకంగా చెప్పాలంటే నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని చెప్పటం ఏంటి? నిజమే. ఎందుకంటే శరీరధారిగా ఉన్నాడు కనుక తన శోధనలో కూడా నిలిచి ఉండాలని తనతో కూడా కోరుకున్నాడు. అలా నిలిచి ఉన్నవారు, నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని చాలా స్పష్టంగా తెలియచేసినట్లుగా వాక్యంలో బైబిల్లో చూస్తున్నాం. ఇదేదో అపోస్తులైన పౌలు గారు కాదు, ఏలియా కాదు, ఎలీషా కాదు, మోషే కాదు, లేదా ఒక సామాన్యమైన వ్యక్తి చెప్పిన మాట కాదు. సాక్షాత్తు దేవుని కుమారుడు ప్రభువైన యేసయ్య, రక్షకుడు, విమోచకుడు, మరి సర్వమానవాన్ని రక్షించి ఆ ప్రభువే ఈ మాట అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే అనేకులు శోధన సమయంలో ఏమైపోతారంటే తొలగిపోతారు, విడిచిపెట్టేస్తారు. మరి ఇంకొక విధంగా చెప్పాలంటే శ్రమ కలిగినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ చుట్టూ ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏ పరిస్థితులు తలెత్తనప్పుడు
మనం అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు మన చుట్టూ జనం ఉంటుంది. మన చుట్టూ సహకరించడానికి సహకారంలా కనబడతారు. కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎవరు కూడా నిలబడరు. కానీ నిజమైన స్నేహితులు, నిజమైన దేవుని బిడ్డలు, నీతిమంతులు, విశ్వాసులు మరి కడవరు కూడా దైవజనులతోనూ, సేవకులతోనూ లేదా స్నేహితులతోనూ నిలిచి ఉంటారు పిల్లరా. ఇక్కడ అందుకని నా శోధనలలో, నా శ్రమలలో, దాని అర్థం నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అలా నిలిచి ఉన్న వారికి దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసయ్య ఏం చేశాడంటే చాలా మంచి కార్యం. కిందనే మనం చదువుతాం, కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించున్నాను. ఎంత చక్కటి మాట. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అనేక శ్రమను అనుభవించాడు. దాంతోపాటు సిలువకు ఎక్కకముందే మరి శ్రమలో, శోధనలో కూడా నిలిచి ఉండే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. నిజమే, మరి అప్పుడప్పుడు నా జీవితంలో కూడా మరి సేవ ఆరంభం నుంచి అనేక శ్రమలు నా జీవితంలో నేను చూసాం. మరి నా కుటుంబంలో తల్లిని కోల్పోవటం, తండ్రిని కోల్పోవటం, అన్నను కోల్పోవటం, ఈ విధంగా నా చిన్న బిడ్డలిద్దరిని మరి చిన్న వయసులో మరి చనిపోవటం, మరి భద్రాచలంలో అనేక శ్రమలను, కష్టాలని ఎదుర్కొన్నాం. అటువంటి సమయంలో కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు నా ద్వారా రక్షణ పొంది, అంటే దేవుడి రక్షించాడు, సువార్త అందించటం ద్వారా రక్షణ పొంది ఆత్మాభిషేకముతో నింపబడి మరి అది మొదలుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని ఏండ్లు అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరి శ్రమలలో, నా శోధనలో, నా కష్టములు, ఇంకొక విధంగా చెప్పాలంటే నాతో కూడా నిలిచి ఉన్నారు పిల్లరా. మరి కొంతమంది వారికి అర్థం కాక వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా మరి నిలిచున్న వారు కూడా చాలామంది ఉన్నారు. మరి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే నా శోధనలో, నా శ్రమలో నాతో కూడా నిలిచున్న వారు మీరే. మరి దైవజనుడు ఒకవేళ సేవ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నిలిచి ఉంటున్నామా? సహకారంగా, సహాయకంగా, ఒక ఆర్థికంగా కావచ్చు, ఒక ఆదరణ మాట కావచ్చు, మిమ్మల్ని అనేకసార్లు ధైర్యపరచు ఉండొచ్చు, ప్రార్థించుతూ ఉండవచ్చు, మిమ్మల్ని ప్రతిదినం కూడా కొన్ని సంవత్సరాలు అలా చేసి ఉండొచ్చు. చెప్పాలంటే కొన్ని ఏండ్లు, ఏనాడైనా ఎప్పుడైనా మనకు కలిగిన దాంతో ధైర్యపరుస్తూ తన పక్షముగా నిలబడ్డామా, నిలుచున్నామా? ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా శ్రమలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నిలిచి ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. అవును ప్రియులరా, గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని పరలోక రాజ్యములో సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. అట్లా నిలిచిన వారికి సింహాసనము దగ్గర కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించున్నాను. అంతేగా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములు నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకునే కృప. వాట్ ఏ బ్లెస్సింగ్! యేసుతో కూడా శరీరధారిగా వచ్చిన ఆ ప్రభుతో నిలిచి ఉన్నప్పుడు ఆ బిడ్డల్ని కూడా, ఆ అపోస్తులను, తన శ్రమలో నిలిచిన వారందరినీ ఏదో తక్కువ స్థాయిలో ఉంచలేదు. ఆ పరలోకములో తండ్రి దగ్గర నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండే కృప అంట. ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పు తీర్చే కృప. అంత భాగ్యం. అందుకే మనం కూడా మన జీవితంలో మరి దైవజనులతో మనం నిలిచి ఉండాలా. మరి శోధనలో, మరి శ్రమల్లో నిశ్చయితను, ఈ సహకారం
తెలియచేటి వారితో నిలిచుంటా. అలా ఎప్పుడైనా చేసావా? చేస్తున్నావా? థ్యాంక్ గాడ్. దేవునికి స్తోత్రం. తప్పక దేవుడు దానికి ప్రతిఫలం ఈ భూమి మీదే కాదండి, ఈ లోకం వరకే కాదు, ఈ లోకములో దీవిస్తూనే, లోకములో ఆశీర్వదిస్తూనే వాని ఏమంటున్నాడంటే, పరలోకములు నా రాజ్యములు, నా తండ్రి దగ్గర నా బల్ల యొద్ద, ఆ రాజ్యములో బల్ల యొద్ద నాతో కూడా మీరు కలిసి భోజనము చేస్తారు. సింహాసనం మీద ఏమవుతారంటే కూర్చుండి గోత్రములకు 12 గోత్రాలకు తీర్పు తీర్చే శక్తి మీకు ఇస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా? నా శోధనలో అంటున్నాడు ప్రభు. అవును, లోకములో ఇప్పుడున్న చూస్తున్న పరిస్థితులు మనం చూసినప్పుడు అనేక శోధనలు, అనేక శ్రమలు మనం చూస్తున్నాం. ఇంక లోకములో మీకు శ్రమ కలుగును. మరి మనము తాను శోధింపబడి శ్రమ పొందినట్టుగా శోధింపబడుతున్న వారికి, అనగా శ్రమ పడుతున్న వారికి సహాయము చేయగల దేవుడే అంటున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా మరి భయపడక, కలవరపడక ఆ నిత్య జీవాన్ని మరి సంపాదిస్తామని ధైర్యాన్ని కలిగి ఉండాలా. ఈ లోకములో కూడా మరి ఇతరులకు మనకు కలిగిన దాంట్లో, మరి మనకు కలిగిన దాంతో పాలిభాగస్తులుగా మనం ఉండాలా. చేయుతనివ్వాలా, సహకారం ఇవ్వాలా, అవసరమైతే ధైర్యపరచాలా. మనల్ని ధైర్యపరచిన వాడిని ధైర్యపరచాలా, మనల్ని ఆదరించిన వాడిని ఆదరించాలా, మరి ఆర్థికంగా అని ప్రోత్సహించాలా, ఇంకా బలమైన సేవ చేయని మనం చెప్పు రీతిలో ఉండాలా. వారితో కూడా శ్రమలలో నిలిచి ఉన్నప్పుడు మరి అనేక రీతులుగా దేవుడు దీవిస్తాడు. ఇదే మత్తయి సువార్త 19:28-29 చూస్తే, యేసు వారితో ఇట్లను, పునర్జన్మనందు పునఃస్థాపమునందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములు వారికి తీర్పు తీర్చుదురు. మళ్ళా సేమ్ వర్డ్ మాట్లాడుతున్నాడు. నా నామం నిమిత్తం అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రునైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వారు 100 రెట్లు పొందును. ఇదిగాక, ఇక్కడే కాక నిత్య జీవాన్ని కూడా పొందుతారని దేవుని యొక్క వాక్యం అంటుంది. యేసు ప్రభు కొరకు, ఆయన కొరకు మరి నిలిచి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రభు శిష్యుల కొరకు అంటున్నాడు, మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే ఆధిక్యత అంట. ఇంత గొప్ప కార్యం. నా నామము నిమిత్తం అన్నదమ్ములను, అక్కచెల్లెలను, మరి అనేకమైన తల్లిదండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను విడిచిపెట్టేసినందుకే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటున్నాడు, ప్రతివాడు అలా చేసిన ప్రతివారు కూడా 100 రెట్లు పొందునట. ఇది కాక నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే పిల్లరా, ఎంత అద్భుతమైన కార్యం. అందుకే ఇది మత్తయి సువార్త 24:13 చూస్తే, అంతవరకు సహించిన వాడెవడు వాడే రక్షణ పొందును. అందుకే మనం అంతవరకు శోధనలు, శ్రమలు సహిస్తూ ఉండాలి. మనం చిన్న శ్రమ చూడగానే బేలిపోతారు, భయపడిపోతారు, చాలా కలవరపడిపోతారు, మరి అక్కడి నుంచి పారిపోతారు. మరి యేసు ప్రభువులు మరి సిలువ వేసేటప్పుడు అనేకుల నుంచి పారిపోయారు. మరి అలాగే పేతురు, మిగతా శిష్యులందరూ కూడా, మరి పేతురు అయితే బొంకినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి కొంతమంది అయితే నిజంగానే ప్రభుతో కూడా ఆ శ్రమలలో నిలిచి ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి లైవ్ చూస్తున్నా, మరి మీ జీవితంలో శ్రమలలో, మరి కష్టముల్లో, ఇతర యొక్క కష్టములు, పాస్టర్ గారే కావచ్చు, ప్రవక్తే కావచ్చు, దైవజనుడు కావచ్చు, మరొక సహోదరుడే కావచ్చు, మరి కష్టములో, శోధన కాలములో, లేదా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఇంత చక్కటి మాట అంటున్నాడు. అలాగే ఈ పరీక్షలు అనేక శ్రమలు మేము చూసాం. కొద్దిమంది చిన్న బిడ్డలు, అక్కడక్కడ కొద్దిమంది తల్లులు, మరి కొంతమంది సహోదరులు మాతో కూడా మా కష్టములు, మా శ్రమల్లో అప్పుడప్పుడు మాకు కొన్నిసార్లు ఈ శ్రమలు బట్టి అర్థం కానటువంటి చింతలో, విచారములు ఉన్నప్పుడు మీ చేయుత మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, మీ పిల్లల కొరకు, మీ ఉద్యోగం కొరకు, మీరు చేస్తున్న మీ చేతి పనుల కొరకు ఇంకా మేము
ధైర్యము తెచ్చుకొని ఇంకా సేవలో ముందుకెళ్ళడానికి ఎంతగానో సహాయం కలుగుతుంది. ప్రభు మీ జీవితాల్లో మీతో కూడా యేసు ప్రభు నిలుచునుగాక. ఎందుకు? మీరు మా శ్రమలలో నిలుచున్నారు గనక. ఈ భూమి మీద దేవుడు దీవించటమే కాదు, ఇహలోక విషయంలోనే దీవించటమే కాదు, కానీ ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృప కూడా యేసయ్య కలగచేస్తాడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభా ఎవని యుద్ధకు వెళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కొంతమంది నిజంగా వెళ్ళిపోయారు, కానీ కొంతమంది దాక్కుని వెనకాల దగ్గరగా మరి యేసు ప్రభు శిలువకు వేయబడి ఆ చివరి ఘట్టముకు వచ్చేటప్పుడు, ఆ చివరి మూమెంట్ వచ్చేటప్పుడు అందరూ భయపడిపోయి చెదిరిపోయినట్టుగా చూస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎవరైనా కష్టం వచ్చినప్పుడు వారితో కూడా నిలిచి ఉండాలి. 3.5 సంవత్సరాలు మరి ఎన్నో అద్భుతాలు చూశారు. మరి ఈ 14-15 సంవత్సరాలు నాతో పాటు ఎక్కడో చిన్న బిడ్డలండి, యవ్వన బిడ్డలు రక్షణ పొంది స్టిల్ ఇప్పటికి కూడా మరి కుటుంబాలు అయిపోయి, వివాహాలు అయిపోయి, మరి అది మొదలుకొని ఒక్కసారి కూడా మర్చిపోకుండా మాతో కూడా కలిసి ఉన్న ఆ బిడ్డలు ఈ భూమి మీదను పరలోకములోను మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే మీరు కూడా ఈ పరీక్షలలో అలాగ ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు యేసు ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 70 మంది చాలా మంది తయారు. అప్పటికి 160 మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు యేసుని వెంబడించిన వారు, యేసే భోజనం తిన్నవారు, రొట్టె తిన్నవారు, అద్భుతాలు పొందినవారు. అసలు అద్భుతాలు వ్రాయడానికి భూమి సరిపోదంట. మరి వీరందరూ ఏరి 12 మందేనా? చాలా మంది ఉన్నారు. ఇక్కడికి ఆఖరికి వచ్చినప్పుడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా ఆఖరికి 12 పిల్లర్స్ లాగా ఉన్నారు. ఆ 12 స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ స్ట్రాంగ్గా పిల్లర్గా ఉన్నవారు సైతము కూడా ఏమైపోతారు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? నిజమే పిల్లరా, ఇప్పుడు కలుగుతున్న శోధనలు పాస్టర్ గారికి మీరు తోడై ఉండాలా, శ్రమలు తోడై ఉండాలా. చిన్న మాటకు భయపడిపోద్దు. ఎక్కడ ఏదైనా గలిబిలి జరిగింది అనుకోండి, వెంటనే అక్కడ కలవరపడద్దు. ధైర్యముగా అపవాదిని ఎదిరించుని వాడి మిద్దు నుంచి పారిపోవునంట. శత్రువుని ఎదిరించాలా, అపవాదిని ఎదిరించాలా. ఇప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోనంట. ధైర్యముగా నిలబడాలా, సేవకునితో నిలబడాలా, సేవతో నిలబడాలా, ప్రవక్తతో నిలబడాలా, మరి మంచి మాటలు చెప్పే ఉపదేశకునితో నిలబడాలా. ఎప్పుడైతే అలా నిలబడతామో మరి పిరికివారు దేవుని రాజ్యం చేరనంటే చేరలేరు పిల్లరా. మరి ఈరోజు చూడండి, మణిపూర్ ప్రాంతంలో అనేక పాస్టర్లే కాదు, అనేక స్త్రీలు, యవనస్తులు రక్తము చిందేలాగా మరి ప్రాణమును పెట్టారు, మరి హతసాక్షులైపోయారు. ఎంత గొప్ప భాగ్యం అండి. మరి ఇటువంటి భయంకరమైన ఈ స్థితిలో ఒకరి కష్టంలో ఒకరం చోదరుగా నిలబడాలా, ధైర్యపరచాలా. మరి సమస్య తెలుసుకొని వారి కొరకు మనం ప్రార్థించడమే కాదు, చేయూతనిచ్చే వారిగా మనం ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదం, కుటుంబానికి ఎంత నెమ్మది, కుటుంబంలో ఎంత మార్పు కలుగుతుంది, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. మీ ద్వారా మీ చేయూత వారిని ఓదారుస్తుంది, అని ధైర్యపరుస్తుంది. మరి వారి హృదయంలో ఉల్లాసము కలుగుతుంది, ఉత్సాహము కలుగుతుంది. కనుక అలాగే నిలిచి ఉండాలి. కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 12 మంది అడగగా సీమోను పేతురు అంటాడు, ప్రభా ఎవరి యుద్ధకు వెళ్తాము నాయన, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఇలా చెప్పిన పేతురు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. అవును, యేసు ప్రభు మాటలు నిత్య జీవపు ఊటలే, నిత్య జీవపు మాటలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రియులరా. తాను అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడైనాడు. అంటే యేసు ప్రభువుకి తెలుసు, తన భూమి మీద శరీరముగా వచ్చి ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంతగా శోధింపబడ్డాడు. మనుషుల నుంచి, రకరకాల శక్తుల నుంచి, లోకము నుంచి, అథారిటీస్ నుంచి, రకరకాల డిఫరెంట్గా తాను శోధించబడి శ్రమ పొందెను గనక శోధింపబడుతున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఒకవేళ శ్రమ పడుతున్నావా, శోధింపబడుతున్నావా, సేవలు,
పరిచర్యలు, మరి నీతో పాటు కూడా ఎవరు నిలవలేకపోయారా? యేసు నీతో కూడా నిలబడతాడు. ప్రభు నీతో కూడా ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో ఉండి నడిపిస్తాడు. పిల్లరా, నీతో సైన్యమై ముందు వెనకాల కావలి ఆయన నడిపిస్తా ఉంటాడు. బలమైన కార్యములు నీ ద్వారా, నీ జీవితంలో కాదు, నీ కుటుంబంలోనే కాదు, నీ ద్వారా కూడా జరిగించగలడు ఆయన. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, శ్రమ అంటే ఏంటో తెలుసు కనుక, శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడట. ఈ లైవ్ చూసిన మీ జీవితంలో అవునైనా సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే తన శ్రమ అంటేంటో, శోధన అంటేంటో ప్రభు చూచాడు గనక మరి ఆ శ్రమలన్నింటిలో మరి జయం పొంది మరణించి చనిపోయి తిరిగి లేచిన ప్రభు నిన్ను తప్పక ఈ రాత్రి కాల సమయంలో అర్థం చేసుకోగలడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవునికి వాక్యం అని హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడి శ్రమ పొందిన శోధింపబడిను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. మన బలహీనతనందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధించబడ్డాడంట, శ్రమ పెట్టబడ్డాడంట. కాబట్టి శ్రమ పడుతున్న మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మన శ్రమలన్నింటిలో విడుదల కలగ చేస్తాడు.